హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఇంక నేనైతే మార్నింగ్ లేవగానే ఇంక తలస్నానం చేసేసి ఇంకా అంట్లు గట్ట అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా వంటకైతే వచ్చేసాను. ఈలోపు మా బాబు ఏడ్చాడని ఈలోపు మా బాబు దగ్గరికి వెళ్ళాను. ఇంకా తర్వాత అయితే ఇంకా పులిహోర, ఇంకా సేమ్యా ఇంకా అన్నీ చేసుకున్నాము. తర్వాత ఉండ్రాలు, అలాగే కుడుములు, ఇంకా శనగలు, ఇంకా వడపప్పు, చలివిడి ఇంకా అవన్నీ అయితే చేసుకున్నాం. ఇంకా అయిపోయాక మా బాబు అయితే ఇంక పడుకుని లేసాడు. ఇంకా మా బాబుని కూడా రెడీ చేసేసాను. తర్వాత అయితే నేను కూడా ఇంక ఇలా రెడీ అయిపోయానండి. ఇంక రెడీ అయ్యి ఇంకా తర్వాత మా వీధిలో వినాయకుడిని పెట్టారు, అక్కడికి వెళ్దాము అని. ఇంక నా లుక్ అయితే నేను ఇలా రెడీ అయ్యానండి. నా లుక్ ఎలా ఉందో చెప్పండి, మీకు నచ్చిందంటే కింద కామెంట్ చేయండి. ఇంకా తర్వాత అయితే ఇంకా మా వీధిలోకి వెళ్ళడానికి మా వారు నేనైతే రెడీ అవుతున్నాము. నేను రెడీ అయిపోయాక నేను సారీ కట్ట అంతే కట్టేసుకున్నాక మా వారు అయితే ఇంక రెడీ అయ్యారు. మా వారు కూడా ఇంకా అనుకోకుండా ఇంకా బ్లూ అయితే వేసుకున్నారు. ఇంకా మా వారు కూడా షర్ట్ బాగుంది. ఇంకా మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారో కింద నాకు కామెంట్ చేయండి. ఇంకా అలాగే మా వీధిలోని మా పక్కన ఇంకా వినాయకుని పెట్టేసుకుని ఇంకా పక్కనే మా అత్తయ్య గారు ఇంకా దీపారాధన కూడా అన్నీ చేసేసుకున్నారు. ఇంకా అదిగో ఫ్రూట్స్ ఇంకా చేసుకున్న పలహారాలు అన్నీ పెట్టుకున్నాము. ఇంకా మా వీధిలో అయితే వినాయకుని పెట్టారన్నాను కదండి, అదిగో అండి. ఇంకా అక్కడ కూడా వెళ్ళి ఇంకా పూజ గట్ట అంతా అయిపోయాక ప్రసాదం తీసేసుకొని వచ్చేసామండి. ఇంకా తర్వాత అయితే ఇంకా ఏదో బొమ్మ పెట్టారు కదండి వినాయకుడిని, వాళ్ళే కూర్చున్నారండి పీటల మీద. ఇంకా పూజ కూడా